హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ జోష్ వ్లాగ్స్. ఈరోజు మహాశివరాత్రి కదండి. మీకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రికి సంబంధించిన కథల గురించి మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చేసానండి. ఇప్పుడు నేను మీకు కొన్ని కథలను చెప్తాను. ఫస్ట్ కథ క్షీరసాగర మదనం కథ. ఒకప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనానికి పూనుకున్నారు. క్రమంగా పరమశివుని మెడలో పాముగా ఉన్న వాసుకిని తాడుగా మేరు పర్వతాన్ని కవ్వంలా మలచి క్షీరసాగరాన్ని చిలకడానికి నిర్ణయించారు. వాసుకి తలభాగం రాక్షసులకు చేరగా తోకభాగాన్ని దేవతలు పట్టి చిలకనారంభించారు. క్రమంగా క్షీరసాగరం నుండి కామధేనువు నుండి అమృత భాండం వరకు అనేకములు జనించాయి. కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి సహకారంతో పర్వతం సముద్రంలో నిలబడగలిగింది. కానీ రాక్షసుల పట్టు క్రూరంగా ఉన్న కారణాన వాసుకి నోట కాలకూట హాలాహల విషం ఉద్భవించింది. క్రమంగా ప్రపంచమంతా ఆ విషానికి అల్లకల్లోలం కావడం ప్రారంభించింది. అప్పుడు దేవతలందరూ పరమశివుని శరణు వేడుకోగా పరమశివుడు ఆ విషాన్ని సేవించనారంభించాడు. విష్ణుమూర్తి సహాయంతో గొంతు దిగకుండా విషాన్ని కంఠంలోనే ఆపగలిగాడు శివుడు. క్రమంగా పరమేశ్వరుని కంఠం నీలిరంగులోకి మారిపోయిన కారణంగా నీలకంఠునిగా మరియు గరళాన్ని మింగినందుకు ప్రతీకగా గరళకంఠునిగా పిలవడం జరుగుతుంటుంది. కానీ ఆ విషప్రభావం కారణంగా శివునిలో విపరీతమైన తాపాన్ని వేడిని పుట్టించాయి. ఆ ప్రతికూలతను తగ్గించే క్రమంలో భాగంగా చంద్రుని మరియు గంగాదేవిని తల మీద ఉంచుకున్నాడని చెప్పబడుతుంది. యాదృచ్ఛికంగా ఒకనాడు గంగాదేవి భగీరథుని ప్రయత్నం కారణంగా శివుని జడలో చిక్కుకుంది అని మనందరికీ తెలుసు. అంతేకాకుండా శివుని తాపం తగ్గించే క్రమంలో భాగంగా భక్తులు శివునికి తరచుగా ఉదకాభిషేకం చేస్తుంటారు కూడా. క్రమంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి రోజున భారతదేశ వ్యాప్తంగా హిందువులు ఉపవాసాలు చేస్తూ రాత్రంతా జాగారం చేస్తూ మెలకువగా ఉంటారు. ఇది ఫస్ట్ కథ అండి. నెక్స్ట్ కథ బ్రహ్మదేవుడు మరియు విష్ణు భగవానుని కథ. బ్రహ్మదేవుడు మరియు విష్ణు భగవానుల మధ్య విశ్వంలోనే అత్యంత పరాక్రమం కలిగిన వారు ఎవరు అన్న ప్రశ్న జనించింది. క్రమంగా ఆ వాదన తీవ్రత పెరిగి దేవతలు శివుని జోక్యాన్ని కోరుకున్నారు. శివుడు భారీ అగ్నిపుంజం వలె వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతిపుంజం అనంతమైనదిగా కనిపిస్తూ మిగిలిన దేవతలందరినీ నిశ్చేష్టులుని చేసింది. బ్రహ్మ మరియు విష్ణువులిద్దరిలో ఆ కాంతిపుంజం చివరలను ఎవరైతే ముందుగా కనుగొంటారో వారే అత్యంత శక్తివంతులుగా ప్రకటించాలని దేవతలు నిర్ణయించారు. బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించి ఆకాశం వైపుకు దూసుకొని వెళ్ళాడు. అదే క్రమంలో భాగంగా విష్ణువు వరాహ అవతారాన్ని ధరించి భూగర్భంలోకి మార్గం చేసుకుంటూ చొచ్చుకొని పోయాడు. ఇంతసేపటికి వారిరువురికి ఆ కాంతిపుంజం చివరలు దొరకలేదు. బ్రహ్మదేవుడు పైకి వెళ్తుండగా ఒకచోట కేతకీ పుష్పాన్ని చూశాడు. ఆ పుష్పం బ్రహ్మదేవునికి తాను ఆ కాంతిపుంజం మొదలు భాగం నుండి జనించినట్లుగా తెలిపింది. వెంటనే ఆ కేతకీ పుష్పాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకొని వచ్చి దేవతలకు పుష్పాన్ని సమర్పించి వివరించాడు. క్రమంగా విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించాడు. కానీ ఈ తతంగమంతా శివునికి కోపం తెప్పించింది. ఆ ఆవేశంలో బ్రహ్మదేవుడు ఎన్నటికీ పూజింపబడడు అని మరియు కేతకీ పుష్పాన్ని పూజకు వినియోగించకూడదని శపించాడు. ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం 14వ రోజున శివుడు ఇలా కాంతిపుంజం వలె కనిపించాడని నమ్మబడింది. ఈ విధంగా అప్పట్నుండి మహాశివరాత్రిని ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 14వ రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అని చెప్పబడింది. ఇప్పుడు ఇది రెండో కథ అండి. మూడో కథ గురించి తెలుసుకుందాం. ఇది ఒక గిరిజన వ్యక్తి కథ. ఒక గిరిజన వ్యక్తి ఒకసారి ఒక అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అలా కట్టెలు కొడుతూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి తాను వచ్చిన దారిని సైతం మర్చిపోయాడు. క్రమంగా ఆహారం కోసం సంచరిస్తున్న జంతువుల అరుపులు వినిపించడం మొదలుపెట్టాయి. భయపడిన ఆ గిరిజనుడు ఒక చెట్టు పైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ అతనికి నిద్ర కలగడం మొదలైంది. తాను నిద్రలోకి జారుకుంటే నేల మీద పడిపోవచ్చన్న భయంతో క్రమక్రమంగా ఆ చెట్టు ఆకులను కోస్తూ నిద్రపోకుండా ఉండేందుకు వాటిని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అయితే ఒక సింహం ఆ వ్యక్తిని చూసి అతని వైపు వచ్చింది. ఆ పరిస్థితికి ఆ గిరిజనుడు భయంగా ఏడవడం మొదలుపెట్టాడు. ప్రాణభయంతో కళ్ళు మూసుకొని చివరి ఘడియల కోసం ఎదురు చూడనారంభించాడు. కానీ కొంతసేపు ఏమీ జరగకపోయేసరికి కళ్ళు తెరిచి చూడగా ఆశ్చర్యకరంగా అక్కడి నుండి సింహం వెళ్ళిపోయిందని
తెలుసుకున్నాడు. ఆహారంగా నన్ను చూసి కూడా సింహం ఎందుకు వెళ్ళిపోయింది, అసలు ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ తిరిగి భయాన్ని పోగొట్టుకునేందుకు మరలా ఆ చెట్టు ఆకులను కోస్తూ తిరిగి లెక్కను కొనసాగించాడు. క్రమంగా ఆ రాత్రంతా ఎటువంటి ప్రమాదం లేకుండా, భయం లేకుండా ఉండగలిగాడు. అంతేకాకుండా ఆ ఆకులు పూర్తిగా 1000 ఆకులుగా లెక్కగట్టాడు. మరునాడు ఉదయం అతను చెట్టు కిందకి దిగి చూడగా అతను ఎక్కిన చెట్టును బిల్వవృక్షంగా గమనించాడు. మరియు చెట్టు కింద ఒక శివలింగం ఆకులతో నిండిపోయి ఉండటాన్ని గమనించాడు. శివలింగం మీద ఒక్కొక్కటి 1000 బిల్వవృక్షపు ఆకులు అభిషేకంలా పడ్డాయని అర్థం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై ఆ గిరిజనునికి మంచి సంపదను, ఆయురారోగ్యాలను కల్పించాడని ప్రతీతి. ఆ సింహం తనకు ఎలాంటి హాని కలుగజేయకుండా ఉండేందుకు పరోక్షంగా శివుడు చేసిన సహాయాన్ని తెలుసుకున్నాడు. క్రమంగా ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఉపవాసం మరియు నిద్రను త్యజించి జాగారం జరుపుకోవడం ద్వారా శివుని పూజించడం జరుగుతూ ఉందని కథనం. అప్పటి నుండి బిల్వ వృక్షాన్ని కూడా పూజలో భాగం చేయడం జరిగిందని చెప్తుంటారు. ఇదేనండి మన మహాశివరాత్రి రోజు మన శివుడికి సంబంధించిన 3వ కథ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.